చాలా గొప్పగా కేసీఆర్ గారు చేశారు, ప్రవీణ్ గారు చేశారు. ఇవాళ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే 9.5 సంవత్సరాల మా పాలన అట్లుంటే ఈ 9 నెలల కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి తన మార్కు చూపిస్తున్నాడు. తన ముఖ్యమంత్రి కాగానే మొదట చెప్పినట్టుగానే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని ఆయన చెప్పినట్టుగానే ఇవాళ గురుకులాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసే కుట్రకు మొదటి రోజు నుండి ఆయన పూనుకున్నాడు. ఎందుకంటే సహజంగానే రేవంత్ రెడ్డి రక్తంలోనే ఫ్యూడలిజం ఉంది, రేవంత్ రెడ్డి రక్తంలోనే పెట్టుబడిదారి విధానం ఉంది, రేవంత్ రెడ్డి రక్తంలోనే నియంతృత్వం ఉంది, రేవంత్ రెడ్డి రక్తంలోనే దేశ్ముఖ్ల ఆలోచనలు ఉన్నాయి. ఈయన ఒక నయా దేశ్ముఖ్ లాగా ఇవాళ తయారై బడుగు బలహీన దళిత గిరిజన వర్గాల వ్యతిరేకిగా మారిపోయి ఇవాళ ఆ వర్గాలు గొప్పగా ఈ గురుకులాల ద్వారా ఎదుగుతున్నారు కాబట్టి వాళ్ళని అణిచేసేటటువంటి కార్యక్రమం, ఆ గురుకులాల్ని నిర్వీర్యం చేయడం ద్వారా దెబ్బగొట్టే కార్యక్రమాన్ని పెట్టుకున్నాడు. అందుకనే మీరు గమనించినట్టయితే ఆయన ఒక ఉపన్యాసంలో చాలా స్పష్టంగా చెప్పిండు రేవంత్ రెడ్డి. ఏమన్నాడు? ఈ గురుకులాల వల్ల మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయని అన్నాడు. నేను ఒక మాట అడుగుతున్నా రేవంత్ రెడ్డి, మీ తమ్ముడు ఎప్పుడు అమెరికాలో స్థిరపడ్డాడు? నీ కుటుంబ సంబంధాలు దెబ్బతినలే? మీ కుటుంబాలకి వెళ్ళి మీ వాళ్ళు తరాలకు తరాలు పోయి విదేశాలలో ఉంటే చదువుకుంటే ఉద్యోగాలు చేస్తే అక్కడ స్థిరపడితే మీ కుటుంబాల్లో మానవ సంబంధాలు దెబ్బతినాయి, ఇంకా దగ్గరైతాయా? ప్రేమలు పెరుగుతాయా మీకు? అదే ఈ దళిత వర్గాలు, బడుగు బలైన వర్గాలు, గిరిజన వర్గాలు, మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి ఈ కుటుంబాల నుంచి పిల్లలు ఉండి లేక, ఉన్నత చదువులు చదువుకునే స్తోమత లేక, ఊళ్ళల్లో ఆర్థిక పరిస్థితి సహకరించక, అక్కడి వాతావరణం అనుకూలించక ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రోద్బలంతో పక్క నియోజకవర్గంలోనో, పక్క జిల్లాలోనో, పక్క మండలంలోనో గురుకులాల్లో చదువుకుంటే ఈ కుటుంబాల్లో మానవ సంబంధాలు దెబ్బతింటాయి. ఏం సిద్ధాంతం చెప్పినావు రేవంత్ రెడ్డి? అద్భుతమైన సిద్ధాంతకర్తవు, మానవ సంబంధాలకు సంబంధించిన అద్భుతమైన సిద్ధాంతకర్తవు నువ్వు. అంతకుముందు కూడా ఎవరు చెప్పుండరు ఇట్లా. అంటే బురద జల్లడం స్టార్ట్ చేసి ఒక థాట్ను ఫ్లోట్ చేసి తెలంగాణ సమాజంలో మెల్లగా మెల్లగా ఆ ఆలోచనను తీసుకొని పోతున్నాడు. గురుకులాల వల్ల మానవ సంబంధాలు దెబ్బతింటాయని ఒకవైపు, ఇంకొక వైపు గురుకులాలను నిర్వీర్యం చేసే ప్రయత్నం. అక్కడ ఆహారం చక్కగా పెట్టరు, భోజనం చక్కగా పెట్టరు, కలుషితాహారం తిని పిల్లలు చనిపోతుంటే పట్టించుకోరు, డాక్టర్లు ఉండరు, ఎవరు చక్కగా అక్కడ సహాయక సిబ్బంది ఉండరు, ఉన్న వాళ్ళకు జీతాలు ఇయ్యరు, జీతాలు ఆపేసిర్రు. ఇప్పుడు ఇక పిడుగులాంటి వార్త, నిన్న రాత్రికి రాత్రి పార్ట్ టైం లెక్చరర్లను సిబ్బందిని సుమారు 2000 పైచీలకు మందిని తొలగించారు. దానివల్ల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు దెబ్బతింటాయి, మ్యూజిక్ కాలేజ్ దెబ్బతింటుంది, అదేవిధంగా 30కి పైగా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు దెబ్బతింటాయి, మహిళా కాలేజీలు దేశంలో ఎక్కడ లేవు. బాబాసాహెబ్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా కేసీఆర్ గారు ఈ వర్గాలకు ఇచ్చినటువంటి గిఫ్ట్ అది, ఆ రోజు వారు అనౌన్స్ చేసిర్రు, అవి దెబ్బతింటాయి. సైనిక్ స్కూల్ దెబ్బతింటుంది, సైనిక్ కాలేజ్ దెబ్బతింటుంది. ఇట్లా మొత్తంగా తన చర్యల వల్ల, అంటే ఒక పద్మవ్యూహం లాంటి దాన్ని ఒకటి రచించి ఇవాళ మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకులాల వ్యవస్థను నిర్వీర్యం చేసేటటువంటి